ఇంతవరకు ఆఫ్సెట్స్ ఎక్కడ డ్రా చేయలేదు అంతేనా. ఓకే, ఇప్పుడు ఆఫ్సెట్స్ 1 2 ఎక్కడి నుంచి ఏ నుంచి జీకి ఆఫ్సెట్ 1 అండ్ 2 ఉన్నాయి. సో ఏ నుంచి జీకి ఇది లైను ఆఫ్సెట్ 1 2 ఉన్నాయి. సో ఆటోకాడ్లో ఏ ఇక్కడ ఇది కదా ఏ, ఓకేనా, ఇది ఏ అనమాట. సో మనం ఏం చేస్తామంటే దీన్ని యూసీఎస్ అంటాం, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఈ ఎక్స్ వై ఉండేదాన్ని యూసీఎస్ అంటాం. దీన్ని ఏ పాయింట్ దగ్గర తీసుకెళ్ళాలా. సో దానికి వచ్చేసి యూసీఎస్ ఎంటర్. సో ఇది ఎందుకు ఇలానే చేయాలనేది తర్వాత అర్థమవుతుంది, ఒక ఆఫ్సెట్ ఎంటర్ చేసిన అర్థమవుతుంది మీకు. ఓకే, మనకు ల్యాడర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే చైన్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, జీకి ఎండ్ అవుతుంది. సో ఏ దగ్గర ఫస్ట్ నేను క్లిక్ ఇచ్చినాను, యూసీఎస్ ఎంటర్ తర్వాత ఏ దగ్గర క్లిక్ ఇచ్చినాను. దాని తర్వాత ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో, సో ఏ డైరెక్షన్లో అయితే ఏ నుంచి జీకి వెళ్తుంది కదా, సో జీ అనే పాయింట్ తర్వాత ఇస్తాం. ఓకే, జీ అనే పాయింట్ ఇచ్చిన తర్వాత ఎక్స్ డైరెక్షన్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఏది మూవ్ అవుతుంది, వై డైరెక్షన్ మాత్రం అటు ఇటు మూవ్ అవుతుంది. నేను కర్సర్ అటు ఇటుపక్క జరుగుతుంది, ఇటుపక్క జరుగుతుంది, ఇటుపక్క మూవ్ అవుతుంది. సో ఎక్స్ అనే డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వై డైరెక్షన్ అనేది మనకు అనుకూలం బట్టి చేసుకోవచ్చు. ఓకేనా, మనం డిఫాల్ట్గా ఎక్స్ ఇటు ఉందంటే దీనికి ఇటు సైడ్ పెట్టుకున్నాం, రైట్ సైడ్. ఓకేనా, ఓకే, ఇది ఎక్స్ ఇది వై అంతే కదా, ఎక్స్ వై. ఇప్పుడు వచ్చేసి ఆఫ్సెట్ ఎంటర్ చేస్తాం. ఎలా ఎంటర్ చేస్తామంటే ఆఫ్సెట్ని 2 విధాలుగా ఎంటర్ చేయొచ్చు, ఎయిదర్ బై పాయింట్స్ కానీ డైరెక్ట్ లైన్ కమాండ్ అన్న యూస్ చేసి ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను పాయింట్స్ ఫస్ట్ ఆఫ్సెట్ పాయింట్ 1 2 పాయింట్ పెట్టేసి తర్వాత దాన్ని జాయిన్ చేస్తాను. ఓకేనా, పాయింట్కి వచ్చేసి పిఓ ఎంటర్ పాయింట్కి. ఓకే, పిఓ పాయింట్ ఎంటర్. స్పెసిఫై పాయింట్ అడుగుతుంది కదా, పాయింట్ అడిగినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మన కటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో 985, కటింగ్ పాయింట్ 985, ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ 79. ఓకేనా, ఇది ఒక పాయింట్ అనమాట. సో ఇక్కడ డిస్ప్లే అయింది, కనిపించడం లేదు కదా మనకి. పాయింట్ అనేది చాలా లెస్ థిక్నెస్తో ఉంటుంది కాబట్టి కనిపించదు. సో మనం ఏం చేస్తామంటే ఇంకొక కమాండ్ డిడిపి టీవైపి డిడిపి టైప్ అంటాం. డిడిపి టైప్ అని టైప్ చేయగానే ఓకేనా ఇలా డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ డైలాగ్ బాక్స్లో మనకు కావాల్సిన ఏదో ఒక స్టైల్, మనకు ఆ పాయింట్ కనిపించదు కాబట్టి ఏదో ఒక స్టైల్ తీసుకొని మన జూమింగ్ సెట్ అయితే చూసుకుంటాం. ఓకే, సారీ ఇది సెలెక్ట్ చేసుకోలేదు నేను. నెక్స్ట్ డిడిపి టీవైపి డిడిపి టైప్, నేను దీన్ని తీసుకుంటాను, ఓకే చేస్తాను. ఓకేనా, పాయింట్ పడింది కదా. నెక్స్ట్ అగైన్ ఇంకొక ఆఫ్సెట్ ఉంది కదా ఇది లైన్ పైన. సో పిఓ ఎంటర్. ఏమవుతుంది, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. ఎక్కడ 1754, 176 ఎంటర్. సో ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఇది సెకండ్ పాయింట్. మనకు ఈ సైజ్ చిన్నగా పడినా పెద్దగా పడినా మనకేం ఇంపార్టెంట్ కాదు, పాయింట్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే, పాయింట్ ఇక్కడ ఉంది అని చెప్పి చూపించడానికి మాత్రమే అది పడుతుంది. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ యూసీఎస్ ఇక్కడే ఉండిపోయింది కదా, దీన్ని అగైన్ బ్యాక్ టు దర్ ఒరిజినల్ పొజిషన్. దీని ఒరిజినల్ పొజిషన్ మళ్ళీ వెళ్ళాలన్నప్పుడు యూసీఎస్ ఎంటర్. ఇక్కడ ఏమడుతుంది చూడండి, కమాండ్ బార్లో యూసీఎస్ స్పెసిఫై ద ఆరిజిన్ ఆఫ్ యూసీఎస్. ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. మనం వరల్డ్ పెట్టామంటే ఇక్కడ వరల్డ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, వరల్డ్ పైన క్లిక్ చేసామంటే లేదంటే డబ్ల్యూ ఎంటర్ అన్నా కొట్టచ్చు, వరల్డ్ పైన క్లిక్ అన్నా చేయొచ్చు. వరల్డ్ పైన క్లిక్ చేయగానే మనం ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇదన్నమాట. సో ఈ పాయింట్లు సారీ 1 2 3 1 2 ఆఫ్సెట్లు ఇవి. నేను దీన్ని ఇప్పుడు జాయిన్ చేస్తాను. ఎల్ ఎంటర్. సో ఎండ్ పాయింట్ అంటే స్క్వేర్ పడాలా. ఇప్పుడు చూడు ఇన్ని లైన్స్ ఉన్నా సరే సెంటర్ పాయింట్ మాత్రం తీసుకుంటాయి. అది పాయింట్ రిప్రజెంట్ చేయడానికి మాత్రమే. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తాం. సో ఇప్పుడు 1 2 ఆఫ్సెట్స్ ఎలాగైతే ఎంటర్ చేసినామో అలాగే 3 4 ఆఫ్సెట్స్ కూడా ఎంటర్ చేద్దాం. అగైన్ యూసీఎస్ ఎంటర్. ఎక్కడి నుంచి యూసీఎస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ నుంచి ఎఫ్కి వెళ్తుంది. సో ఈ పాయింట్ ఇదే కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ క్లిక్ ఇవ్వాలి. ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడ ఎక్స్ డైరెక్షన్ చూపించాలా. ఓకేనా, ఎక్కడికి వెళ్తుంది ఎఫ్,
ఓకే, దిస్ ఈస్ ద ఎఫ్ ఎండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్. ఎక్స్కి రైట్ సైడ్ చూపించాలి వై ఎప్పుడు, ఎందుకంటే మన రైట్ ఆఫ్ సెట్ పాజిటివ్ గాను లెఫ్ట్ ఆఫ్ సెట్ నెగిటివ్ అని అనుకున్నాం డిఫాల్ట్గా. సో అందుకే ఇలా చూపించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు వై డైరెక్షన్ ఇటు సైడ్ చూపించాలనుకో రైట్ సైడ్ ఉన్న ఆఫ్ సెట్ని నెగిటివ్లో చూపించాలా. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది అనుకో, మనకు రైట్ సైడ్ ఉన్న ఆఫ్ సెట్లు, రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ ఎక్స్కి ఇటు సైడ్ వస్తుంది కాబట్టి దీన్ని పాజిటివ్లో చూపించవచ్చు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెట్ అంటే మైనస్లో వాల్యూ ఇచ్చినామంటే ఇటు సైడ్ పడుతుంది. ఇన్ కేస్ నువ్వు వై డైరెక్షన్ ఇటు సైడ్ ఇచ్చావనుకో దీన్ని ఉల్టా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఈజీగా ఉండడానికి కోసం మనం ఇటు సైడ్ పెట్టుకుంటాం. ఓకే, అగైన్ ఇక్కడ పిఓ ఎంటర్, పాయింట్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత 828, 27 ఎంటర్.